ఫస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నా, ఎలా వస్తుందో చూడాలి మరి. శేఖర్ పని మాలా చెప్పాడు, నువ్వేం ప్రయోగాలు చేయమాకు, జస్ట్ కర్రీ వండు చాలు అని. నార్మల్ గా అయితే నేను కర్రీనే వండేదాన్ని, అలా చెప్పి వెళ్ళాడు కాబట్టి నిజంగానే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నా, అసలు ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చేయలేదు. చికెన్ మటన్ బిర్యానీలు అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాను, బట్ ఈ ప్రాన్స్ బిర్యానీ ఒక్కసారి కూడా ట్రై చేయలేదు కదా. సరే కదా, ఎందుకులే సొంత డైరెక్షన్ అని చెప్పేసి ఇంక యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసి అన్ని వీడియోలు చూసేసి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. బిర్యానీ అయితే బాగానే స్టార్ట్ చేసేసాను, బట్ ఇది వండుతున్నంత సేపు కూడా అసలు ఎలా వస్తుందో ఏంటో, బిర్యానీ తినడానికి పనికొచ్చిద్దా పనికిరాదా అని చెప్పేసి మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అయినాయి. దట్టు మా శేఖర్ ఏమో కర్రీ చేయమన్నాడు, నేనేమో బిర్యానీ చేస్తున్నా. తనకెందుకో బిర్యానీ అంటే కూడా అంతగా ఇష్టపడాడు, జస్ట్ నార్మల్ రైస్ తినడానికే చాలా ఇష్టంగా ఫీల్ అవుతాడు. నాకేమో బిర్యానీ అంటే చాలా ఇష్టం, రోజు పెట్టినా తినేస్తా బిర్యానీ, అంత ఇష్టం నాకు. సరేలే, ఇంకా మా శేఖర్ అయితే వచ్చాక అన్నం పెట్టమన్నాడు, నేనేమో ప్లేట్లో బిర్యానీ పెట్టించాను. మా శేఖర్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా? అనుకున్నా, నాకు ముందే డౌట్ వచ్చింది, ఇంట్లోకి రాగానే స్మెల్ వచ్చింది అని చెప్పేసి అన్నాడు. అయినా నేను కర్రీ చేయమన్నాను కదా, నువ్వు మళ్ళీ బిర్యానీ చేసావేంటి అని అడిగితే, లేదు చాలా బాగుంటుంది, నిజంగా టేస్ట్ చేసి చూడు, నేను చాలా ఇష్టంగా చేశాను అని చెప్పేసి అంటే తిన్నాడు కొంచెం. నిజంగా ఎంత బాగుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాన్స్ తీసుకొస్తాను, సేమ్ డిట్టో ఇలాగే రావాలి టేస్ట్ అని చెప్పేసి అన్నాడు. అంత నచ్చిందనమాట. అసలు వద్దన్న మనిషే తిన్నాడంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్ రైస్తోనే ఇంత బాగుందంటే బాస్మతి రైస్తో ఇంకెంత బాగుంటుందో. సరే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మరి. ఉంటా, బాయ్.